వార్ క్లౌడ్స్ ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ పర్యటించడం అనేది చాలా ముఖ్యం అనమాట ఇండియాకి. ఎందుకంటే ముఖ్యంగా డిఫెన్స్ పార్ట్నర్షిప్ చూడాలి. ఈ డిఫెన్స్ లో మనం ఆయుధాలు కొనుగోలు చేసుకోవడం కాదు. ఇండియా ఏంటంటే ఇప్పుడు స్వయం శక్తి మీద ఉండాలి, రిలయన్స్ ఉండాలి, సెల్ఫ్ రిలయన్స్. అంటే స్వయంగా ఆత్మనిర్భర్ భారత్ అనేది డిఫెన్స్ లో పెట్టింది. దీనికోసం ఇప్పుడు రష్యా, అమెరికాలు ఇవేంటంటే అమ్ముతాయి. ఫ్రాన్స్ లో కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్ అనేది ఉండదు. అంటే సంయుక్తంగా అభివృద్ధి చేసి సంయుక్తంగా ఉత్పత్తి చేయడం ఆయుధాలు అనేది ఇజ్రాయెల్ సూటబుల్. చూడండి, ప్రపంచంలో వన్ ఆఫ్ ది మేజర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వెపన్స్ ఏంటంటే ఇజ్రాయెల్ ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ రీసెంట్ గా సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టాప్ 100 కంపెనీస్ డిక్లేర్ చేస్తే డిఫెన్స్ లో అందులో 3 అతిపెద్ద కంపెనీలు ఇజ్రాయెల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీలు ఇజ్రాయెల్లో ఏంటంటే ఇవన్నీ స్థాపించడానికి అక్కడ ఉండదు, కానీ వాళ్ళకి R&D బలంగా ఉంటది. ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళేది ఏంటంటే ప్రధానమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న కంపెనీలు డిఫెన్స్, ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, స్మాల్ ఆర్మ్స్ ఇండస్ట్రీస్, తర్వాత అక్కడ స్పేస్ ఏజెన్సీస్, అక్కడ స్టార్ట్అప్స్ ని ఇక్కడ ఇండియాకి ఇన్వైట్ చేయడం. ఇజ్రాయెల్ అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళకి మ్యాన్ పవర్ ఇవన్నీ తక్కువ, వార్ ఇష్యూ ఉంది. కాబట్టి ఇజ్రాయలీ డిఫెన్స్ కంపెనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ R&D, వాళ్ళ యొక్క టెక్నాలజికల్ ప్రూవెన్ టెక్నాలజీ. కాబట్టి సో కో డెవలప్మెంట్, కో ప్రొడక్షన్, సంయుక్తంగా అభివృద్ధి, సంయుక్తంగా ఉత్పత్తి చేయడం అనేది ఇజ్రాయెల్ని ఇక్కడ తీసుకురావడం, ఇది ఒక్కటే మనకి సూటబుల్. ఇప్పుడు ఇజ్రాయెల్కి అంత కోఆపరేషన్ మనకు ఉంది, అది కూడా మనకు ఆఫర్ చేస్తుంది. దీంతో మనం ఇండియా ఇంపోర్టర్ నుంచి ఎక్స్పోర్టర్ కింద కన్వర్ట్ అయిపోద్ది అనమాట. అత్యంత ప్రయోజనం